భాగంగా ఇప్పుడే కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ప్రధానంగా మోడీ మూడోసారి గెలిచినాక శరవేగంగా రైతు వ్యతిరేక విధానాలని తీసుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వ్యవసాయ 3 నెలల చట్టాలు గతంలో తీసుకొచ్చినటువంటిది ఉంది. అయినా కూడా మరి మోడీ శరవేగంగా ఆ విధానాలను అమలు చేసే విధంగా ముఖ్యంగా సామ్రాజ్యవాద గుత్తాధిపత్య సంస్థలైనటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని కట్టుబెట్టే విధంగా కట్టబెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండు. ఇలా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం అంటే వ్యవసాయాన్ని సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికాకు తాకట్టు పెట్టేటటువంటి విధానాలని ఇలా తీసుకొస్తున్నాడు. అందుకనే క్విట్ ఇండియా స్ఫూర్తితోటి ఇలా జాతీయ కమిటీ సంయుక్త కిసాన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని మనం తీసుకోవడం జరిగింది. 10వ తారీఖున జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో మరి పెద్ద ఎత్తున కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. నల్ల చట్టాలను అయితే ఎట్లయితే ప్రజలు, రైతులు, కార్మికులు ఎట్లయితే వెనకగొట్టారో 750 మంది రైతుల బలిదానాలతోటి విరోచితంగా ఒక పెద్ద ఎత్తున ప్రతిఘటన పోరాటాన్ని మరి ఢిల్లీ కేంద్రంలో మెడలు వచ్చి సాధించినటువంటి చరిత్ర రైతాంగానికి ఉన్నటువంటిది ఉంది. అయినా కూడా మళ్ళీ వాటి ఆదమర్చి ఇవాళ మొత్తం కూడా మోడీ ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి తరుణం ఉంది. కార్మికులను కూడా 29 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా విభజించడం అనేది జరుగుతుంది. అయినా కూడా ఇప్పుడు నిన్నగాక మొన్న మనం చూస్తే ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు నీట్ పరీక్షకు సంబంధించిన లీకేజ్ పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఒక మంత్రి మరి బర్తరఫ్కు సంబంధించిన దాంట్లో కూడా పరాభవం పొందినా కూడా వాటన్నిటిని పరిగణనలు తీసుకోకుండా ఇవాళ మొత్తం కూడా మోడీ జీ హుజూర్ అని చెప్పి అమెరికా పాదసేవకు అంకితమయ్యే విధంగా వాణిజ్య ఒప్పందాలని ఇవాళ తీసుకోవడం అంటే అమెరికా సామ్రాజ్యవాద గుత్తాధిపత్య సంస్థలకి తాకట్టు పెట్టే విధంగా ఇలా ప్రేరణ చేస్తున్నటువంటిది ఉంది. దానికి వ్యతిరేకంగానే మొత్తం కూడా ఒక్కొక్కరు గొంతు కలిపి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఇవాళ అమెరికా సామ్రాజ్యవాద గుత్తాధిపత్యంకి ఇలా ఊడిగం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైలు బరో కార్యక్రమం 10న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగేటటువంటి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రైతు, కార్మిక, వ్యవసాయ కూలీ వర్గాలందరికీ కూడా ముందు నమస్కారం. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నటువంటి యొక్క రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కూలీ వ్యతిరేక ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని నిరసిస్తూ ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా తీసుకున్నటువంటి యొక్క జాతీయ స్థాయి పిలుపులో భాగంగానే 10వ తారీఖు నాడు మొత్తం జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించే దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించడం అనేది జరిగింది. ఇది ఒకనాడు బ్రిటిష్ పాలకులు ప్రత్యక్షంగా ఈ భారతదేశాన్ని పరిపాలించి ఇక్కడ ఉండబడినటువంటి యొక్క శ్రామిక వర్గ శ్రమని దోసుకున్నటువంటి పరిస్థితి ఆనాడు ఉండే. ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయంగా, జాతీయంగా మొత్తం సామ్రాజ్యవాద జాతీయ పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూలమైనటువంటి విధానాలని ఒక చట్ట రూపంలో తీసుకురావడం అనేది జరిగింది. దీని ఫలితంగానే ఈనాడు రైతాంగ వ్యవసాయం ఏదైతుందో అది ప్రైవేటీకరణగా మారిపోయే ప్రమాదం కూడా ఉన్నది. భవిష్యత్తులో కార్మిక వర్గం ఏదైతున్నదో వాళ్ళని కొత్త రిక్రూట్మెంట్ అనేది రద్దు చేయబడతా ఉన్నది. ఈరోజు రిక్రూట్మెంట్ కొత్తగా డిమాండ్ పోయి ఏమి లేదు, ఉన్న ఉద్యోగాల రక్షణ కోసం, పాత చట్టాల యొక్క రక్షణ కోసం మాత్రమే ఈనాడు కార్మిక వర్గం పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీస జీవన వృత్తి కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇట్లాంటి యొక్క మొత్తం యావత్ శ్రమజీవుల యొక్క వ్యతిరేకమైనటువంటి యొక్క ఈ అంతర్జాతీయ విధానాలు, జాతీయ విధానాలు వీటన్నిటిని నిరసిస్తూ నిర్వహిస్తూ ఉన్నటువంటి యొక్క 10వ తారీఖు నాడు జైలు బరో కార్యక్రమం ఇది జాతీయ స్థాయిలోనే భారతదేశం వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే ఈ నెల 10వ తారీఖు నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెంటర్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలు,
ప్రత్యక్షంగా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా మనం ఈ పోరాటాల ద్వారా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు కొత్తగూడెంలో జరిగింది. జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని క్విట్ ఇండియా నుండి ఈ దేశం నుంచి పారదోలాలి, కార్పొరేట్ శక్తుల యొక్క దోపిడీని అరికట్టాలనేటువంటి ఒక 84 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి నినాదం ఏదైతుందో ఈరోజు మోడీ ప్రభుత్వంలో చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు భారత పారిశ్రామిక వర్గానికి, రైతాంగానికి, రైతు కూలీలకు, వ్యవసాయ కార్మికులకు ఏర్పడింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుని భారత రైతాంగాన్ని, భారత ప్రజల్ని, భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేటువంటి చర్యలు చేపట్టకపోయినట్లయితే ఆ రోజు బ్రిటిష్ వారిని ఎట్లయితే వాడి దేశానికి పారదోలామో అదేవిధంగా ఈరోజు యువకులు, వ్యవసాయ కార్మికులు, రైతులు మొత్తం కూడా కలిసి మోడీని కూడా బొందబెట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా బొందబెట్టే రోజులు వస్తున్నాయి. కదిలితే బెదిరితే మాట్లాడితే జైల్లో పెడతాం, కేసులు పెడతామని బెదిరిస్తున్న మోడీ ఈ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా నీకు సవాల్ చేస్తుంది. 10వ తారీఖున వందల వేల లక్షల మంది రైతులు, కార్మికులు జైలు బరువుకు సిద్ధపడ్డారు. నువ్వు ఎంతమందిని జైల్లో పెట్టి కార్పొరేట్లకు సేవలు చేస్తావో కూడా మేము కూడా తీర్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుని జయప్రదం చేయాలనేటువంటి ఉద్దేశం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కూలీలందరూ కూడా పాల్గొని 10వ తారీఖున జరిగే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఈ జిల్లా రైతాంగానికి పిలుపునిస్తున్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎస్కేఎంసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సమావేశం రేపు జరగబోయే 10వ తారీఖున జరగబోయే ఏదైతే జైలు బారో కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి కార్మికులు, కర్షకులు, రైతులు, మేధావులు అందరూ రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పిలుపుని మేర ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం.